వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ ఫోక్ సింగర్ ప్రభా గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రభా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సాంగే, ఓ పిల్లగా వెంకటే అనే సాంగ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సాంగ్ ఫుల్ సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజానికి. అంటే రాసే ముందు పాడే ముందు హిట్ అవుతుందని మేము అనుకోలేదు, అనుకోకుండా హిట్ అయిపోయింది. ఇంకా అంటే హిట్ కన్నా వైరల్ అయింది బాగా. ఓకే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు కూడా రీల్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. సో మొత్తం ఇప్పుడు బోనాల సీజన్ కూడా మీదే. అవును. సో ముందుగా మీరు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫోకా బోనాలా? ఫోక్. ఓకే. సితురాల మనసు నాది సిన్నంగా పోతుంటావో, చూడక పోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితురాల దాన్ని రో సిన్నెలు చూపిస్తావో, ఓ పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో, కానక పోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో, కానక పోతుంటావో. ఓకే, బాగా పాడుతున్నారు. అంటే మీ గొంతులో ఇంకా సాంగ్ ఇది ఇంకా ఎలివేట్ అయిందని చెప్పొచ్చు జనరల్గా. అయితే ఇందులో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా? ఈ పాటకి నేనే రాసిన. అయితే ఇందులో ఒక పదం ఉంటుంది, సిన్నలు చూపిస్తావు అనేది. ఏంటి అది సిన్నలు అనేది మీనింగ్? అంటే యాటిట్యూడ్. అంటే ఆ అమ్మాయి అంటే అబ్బాయికి ఇష్టం ఉన్నా కూడా లేనట్టు చూపిస్తున్నావు, లేనట్టు చెప్తున్నావు అన్న అది ఆ పదానికి అర్థం. ఓకే ఓకే. సో లిరిక్స్ మొత్తం మీరే రాసుకుంటారు. సో ఇది ఓన్లీ ఓ పిల్ల వెంకటే కాదు, ఈ బోనాల సాంగ్ కూడా మీవే ఉన్నాయి అన్ని ట్రెండింగ్లో. అవును. సో ఆ పాట కూడా ఒకసారి పాడి. వారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దు వడవంగ పచ్చాని పందిట్లో అలికి ముగ్గులేసి అరుగుల్ల కూసోని పేరు పెట్టి విలువంగా, రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. దీంట్లో ఎవరు యాక్ట్ చేశారు? ముగ్గురు. నీతు, క్వీన్, వర్షిని, ప్రార్థిని. జబర్దస్త్ ప్రార్థిని. అంటే మీరు వెళ్తారా, షూట్లోకి వెళ్తారా? అంటే పిలుస్తారు కానీ మామూలుగా ఎందుకు రికార్డింగ్ వరకు ఉంటే సరిపోతుంది. షూట్స్లో వెళ్ళి మేమేం చేస్తాం? మా షూట్కి మేము వెళ్ళడానికి కష్టం ఉంటుంది పిల్లల్ని తీసుకొని, ఇంకా అక్కడికి పోయి ఏం చేస్తాం? అంటే ఇంతకుముందు యాక్ట్ కూడా చేశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ మీ సాంగ్ సిటా పట్టా సినికోలో, దాంట్లో యాక్టింగ్ చేశారు కదా మీరు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మొదట మీకు? అంటే ఇది సాంగ్స్ పాడతా అని మా ఆయనకు తెలుసు కానీ ఇంత బాగా పాడుతుందని తెలియదు. ఇంకా అవకాశాల కోసం చూస్తున్నప్పుడు ఎవరిస్తారన్న మనకు అవకాశం? సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తేనే రావడం కష్టం. మా ఆయన ఏం చేసినంటే మ్యూజిక్ మనమే చేయించుకొని ఒక్క సాంగ్ అయినా వినాలి అట్లీస్ట్ అన్ని వాయిస్తో అని చెప్పి సెర్చ్ చేస్తే బచ్చలకుర సురేష్ అన్న నెంబర్ టచ్ వచ్చింది మాకు. అక్కడ నుండి అన్న లేదు సాంగ్స్ బాగున్నాయి, మీకు అదంతా తెలియదు, మ్యూజిక్ పెట్టాలి అదంతా మీకు అర్థం కాదు, చెప్పినా కూడా తెలిసిన ఛానల్ వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళు తీసుకుంటే ఓకే, లేదంటే మీరే ప్రొసీడ్ కాదు అని చెప్పింది. అమూల్య స్టూడియోస్ గజ్వేల్ వేణన్నకి చెప్తే అన్న ఏంటనే రికార్డ్ చేసిన సాంగ్, 2 సాంగ్స్. అంటే ఎప్పటి నుంచి రాస్తున్నారు మీరు? అంటే ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ సాంగ్స్ మీరు? 2020. అంటే చిన్నప్పుడు నుంచి అంటే ఏజ్ లో మీకు? చిన్నప్పటి నుండి నేను పాడతా, నాకే తెలియదు. అప్పుడు మామూలుగా స్కూల్లో టీచర్ వాళ్ళు ఉంటారు కదా, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు అప్పుడు స్కూల్లో వాడించి అక్కడ నుంచి అట్లా పాడుతుంది అని స్కూల్ మొత్తం తెలిసిపోయింది. తర్వాత ఊరు పక్కన ఊరు అట్లా మొత్తం అందరికి తెలిసిపోయింది. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే నేను ఎప్పుడు కాల్ చేసినా అంటే పిల్లల సౌండ్ వచ్చేది, పిల్లలు ఉన్నారన్నా అనేసి చాలా సార్లు అనేవాళ్ళు, వస్తా అన్న అనేసి అన్నారు. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఇటు పాటల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ అంటే ఇప్పుడు మనకి టైం సెట్ చేసుకుంటాం అన్న, ఇంకేముంది. పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు వీలవుతుంది, ఈ రోజు కాదని చెప్పి ఆమెకి హాలిడే ఉన్నప్పుడు, మా ఆయనకి హాలిడే ఉన్నప్పుడు అన్ని వీలు చేసుకొని ఒకటేసారి వచ్చి ఒకటే రోజు ఒక 3-4 సాంగ్స్ రికార్డింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్? అయినా మా ఆయననే అన్న, ఆయన లేదు నేను ఇక్కడ ఉన్నా. అసలు ఆయన అంతా సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక సాంగ్ పాడుతున్నా అన్న, మా పిల్లల్ని కేర్ చేసేది ఆయననే కాబట్టి ఆబ్వియస్గా ఆయన లేకపోతే నేను లేను. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలో ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు ప్రజెంట్? ఇండస్ట్రీలో అంటే నేను ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఎక్కువ ఎవరితో ఉంటారు క్లోజ్? ఎవరితో ఉన్నాను, నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతా. అంటే చాలా కష్టపడి వచ్చా అన్నారు కదా, అంటే పాటలు అడిగి, అంటే ఇప్పుడు మీకంటే పాటలు కొత్తగా ఎవరికి చూసి ఇవ్వరు వెంటనే. సో అటువంటి సందర్భంలో ఏమైనా అంటే అవమానాలు ఎదుర్కోవడం కానీ, మనకు పాటలు కాదని చీ కొట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? చీ కొట్టడం అంటే సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకి నంబర్ పెడుతుంటారు. ఆ నంబర్ ద్వారా ఫోన్ చేసినప్పుడు కొంతమంది వద్దులే అమ్మ ఈ సాంగ్స్ అని పెద్ద ఛానల్ వాళ్ళే అన్నారు. సరే ఓకే, ఇక్కడికి ఆపేసిన తర్వాత ఇంకొక పెద్ద సెలబ్రిటీ
నేను పాడిస్తా అని చెప్పి పిలిపించి నన్ను రమ్మన్న విషయమే మర్చిపోయి ఓ మర్చిపోయి జూబ్లీ బస్ స్టేషన్లో మా ఆయన మేము ఇద్దరం అంటే వెయిట్ చేసినాం అక్కడ. అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది. అక్కడ వెయిట్ చేసినాం మేము. అంటే మేము వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియదు, మాకేమో చెప్పారు. అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది మనకు, అరే నాకు కూడా అవకాశం వచ్చింది పోవాలని చెప్పి నేను ఎంత యాంగ్జైటీగా పోయినా అక్కడ మొత్తం అదైపోయింది. ఇంకా ఆ రోజే ఫిక్స్ అయినా నేను, సరే ఏది ఉన్నా అంటే నాకు నా పాటలు నేనే చేసుకోవాలన్న థాట్ అక్కడ నుండే వచ్చింది నాకు. ఎవరు ఎందుకు ఇస్తారు నాకు అవకాశము? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా దగ్గర ఒకటి ఉండాలి స్పెషాలిటీ. నేను పాడతా, నేను రాస్తా, నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి అన్న, మీకు కావాలా? ఈ వేలో వెళ్ళిపోయింది. అప్పటి వరకు పాడతా అన్న అట్లా ఇట్లా అని చెప్తున్నా. ఆ రోజు నుండి నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడతా. అంటే నా సాంగ్సే ఇంకా నేను ఆఫర్ ఇవ్వడం మొదలెట్టా. అక్కడ నుండి సిటాపడ్డ సాంగ్, తర్వాత సేకరించిన సాంగ్స్ ఉండే మీ దగ్గర అని చెప్పి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి.